ఇండియన్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2024 ఫస్ట్ 9 మంత్స్ లో అంటే సెప్టెంబర్ వరకు సైబర్ ఫ్రాడ్స్ లో మోసపోయి మన ఇండియన్స్ 11,333 కోట్లు పోగొట్టుకున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అమాయకులను భయపెట్టి ఆన్లైన్ లో డబ్బులు కొట్టేసే సైబర్ క్రిమినల్స్ అండ్ డిజిటల్ అరెస్టులు ఈ మధ్య ఇండియాలో విపరీతంగా పెరిగిపోయాయి. రీసెంట్ గా సైబర్ నేరగాళ్లు ముంబైకి చెందిన 77 ఏళ్ల మహిళను ఒక నెల రోజుల పాటు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేసి ఏకంగా 3,80,00,000 కొట్టేశారు. కొన్ని రోజుల క్రితం ఆమెకు వాట్సాప్ లో ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి తన పేరుతో తైవాన్ కు పంపిన పార్సల్ లో డ్రగ్స్, 5 పాస్పోర్ట్స్ అండ్ క్లాత్స్ ఉన్నట్టుగా తెలిపాడు. తాను ఎలాంటి పార్సల్ పంపించలేదు అని ఆ మహిళ చెప్పగా ఆ కాల్ ను ఫేక్ పోలీస్ ఆఫీసర్ కు ట్రాన్స్ఫర్ చేశారు. అతను ఆమె ఆధార్ కార్డును నేరానికి ఉపయోగించినట్టుగా తెలిపాడు. వెంటనే భయపడిన మహిళ తాను నిజమైన పోలీస్ ఆఫీసర్ అనుకొని అతని సహాయం కోరింది. తాము చెప్పిన స్కైప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కాల్ డిస్కనెక్ట్ చేయకుండా ఉంటూ ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దు అని ఆమెకు తెలిపారు. ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తూ ఒక వ్యక్తి ఆమె బ్యాంక్ డీటెయిల్స్ సేకరించాడు. మరొక వ్యక్తి తాను ఫినాన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి కొన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి దానికి మనీ ట్రాన్స్ఫర్ చేయమని ఆమెను అడిగారు. వెరిఫికేషన్ లో తాను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే మనీ రిటర్న్ ఇచ్చేస్తామని ఆమెను నమ్మించారు. ఆ మహిళ మొదట ట్రాన్స్ఫర్ చేసిన 15 లక్షలను రిటర్న్ ఇచ్చి ఆమె ట్రస్ట్ గెయిన్ చేశారు. తర్వాత ఆ మహిళను తన భర్త యొక్క జాయింట్ అకౌంట్ నుంచి మొత్తం అమౌంట్ ను పంపించమని అడిగారు. అలా ఆ మహిళ 6 బ్యాంక్ అకౌంట్ నుంచి మొత్తం 3,80,00,000 ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత ఆమె ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ను తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసింది. మన్ కీ బాత్ లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ల గురించి హెచ్చరించారు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఫోన్ ఆర్ వీడియో కాల్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయవు అని తెలిపారు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? డిజిటల్ అరెస్ట్ అనేది ఆన్లైన్ సైబర్ క్రైమ్ స్కామర్స్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ అని నటిస్తూ మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నారు అని తప్పుడు ఆరోపణలు చేసి బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఈ డిజిటల్ అరెస్ట్ లో భాగంగా స్కామర్స్ మొదట ఫోన్ కాల్స్ ద్వారా బాధితులను కాంటాక్ట్ అవుతారు. మనీ లాండరింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ సైబర్ క్రైమ్ వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందని, మీ ఆధార్ కార్డ్ తో పంపిన పార్సల్ లో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరిస్తారు. ఆ తర్వాత ఒక నకిలీ అరెస్ట్ వారెంట్ ను చూపిస్తారు. నమ్మకపోతే స్కైప్ ద్వారా పోలీస్ ఆఫీసర్స్ కి కనెక్ట్ చేస్తామని చెప్తారు. అందులో కనిపించే స్కామర్స్ పోలీస్, నార్కోటిక్స్, ఆర్బీఐ వంటి ఏదో ఒక డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆఫీసర్ గా కనిపిస్తారు. నమ్మించడానికి బ్యాక్గ్రౌండ్ లో పోలీస్ స్టేషన్ లేదా ఇన్వెస్టిగేషన్ వంటి సెటప్ చేసి నకిలీ యూనిఫామ్, ఫేక్ ఐడి కార్డ్, కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ అండ్ నకిలీ డిజిటల్ అరెస్ట్ వారెంట్ కూడా చూపిస్తారు. నేరం చేయలేదు అని నిరూపించుకోవడానికి తాము పంపిన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తారు. మీరు ఈ కేసులో ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే డబ్బులు తిరిగి ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మిస్తారు. డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక కనిపించకుండా పోతారు. ఇక మీరు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వరు. ఈ విధంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డివిజన్ లోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకారం ఇండియాలో 2024 ఫస్ట్ 9 మంత్స్ లో 11,333 కోట్ల సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్ల బారిన పడకుండా తప్పించుకోవడం ఎలా? ఈ డిజిటల్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కామర్స్ కాల్ చేసిన వెంటనే అస్సలు పానిక్ అవ్వకూడదు. అన్నోన్ కాలర్స్ తో ఎటువంటి పర్సనల్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ మనీ ట్రాన్స్ఫర్ వంటివి చేయకూడదు. ఇది స్కామ్ అని మీరు గుర్తిస్తే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. కాల్ చేసిన వ్యక్తి గురించి మీకు అనుమానం ఉంటే వెంటనే వారు చెప్పిన రిలవెంట్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యి వారి ఐడెంటిటీని వెరిఫై చేసుకోండి. గవర్నమెంట్ ఏజెన్సీస్ అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ఆర్ స్కైప్ వంటి ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించవు అని గుర్తుంచుకోండి. రియల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అఫీషియల్స్ పేమెంట్ ఆర్ బ్యాంక్ డీటెయిల్స్ ని ఎప్పటికీ అడగరు అని గుర్తుపెట్టుకోండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. మీకు ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ ఏమైనా వచ్చాయా? వస్తే వాటిని ఎలా డీల్ చేశారో కామెంట్ చేసి చెప్పండి.